సో ఐదవది, ఇప్పుడే మనం మెయిన్ పాయింట్కి వస్తున్నాం. ఫౌండేషన్ ఇప్పుడే అయిపోయింది. మార్క్ 5వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వచనాలు. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యం పట్టిన వాడు ఆయన యొద్దకు తన్ను నుండినమని ఆయన బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వానికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలికలు ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ మార్క్ 5వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, ఒక వ్యక్తి అపవాది క్రియలతో ఆయన బాధపడుతూ ఆయన ఉంటాడనమాట. ఆయనలో 3000 నుండి 5000 దయాలు ఆయనలో ఉందన్నమాట. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పట్టణానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. పట్టణానికి వెళ్ళి ఎవరిని ఫస్ట్ ఆయన కలుస్తాడంటే, ఈ అపవాదితో శోధింపబడిన ఈ ఒక్క వ్యక్తిని ఆయన కలుస్తాడు. కలిసిన వెంటనే ఆయన ఏం చెప్తాడంటే, గాడ్ సన్ అంటే ప్రభు యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమారుడివి అని చెప్పేసి ఆ అపవాది చెప్పటం ప్రారంభిస్తుంది అన్నమాట. వెంటనే మరి మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు ఆయనలో ఉన్న ప్రతి దయాన్ని కూడా ఆయన తీసేసి అక్కడ ఉన్న పందుల్లో ప్రభు పంపించేస్తాడు. దాని తర్వాత అక్కడున్న పట్టణంలో ఉన్న వారందరూ కూడా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏమంటారంటే, అయ్యా ఇక్కడ ఉండకండి, ఎందుకంటే నా వ్యాపారం మొత్తం మీరు డిస్ట్రాయ్ చేసి పడేశారు అంటే అక్కడ పందులంతా పోయింది కదా. సో వారేమంటారంటే, ఇక్కడ ఉండకండి అయ్యా, మీరుంటే ఇంకా మాకు హాని ఏమో అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ ప్రాంతంలో నుంచి వారు బయటికి పంపించేస్తారు. పంపించిన తర్వాత అందరూ వచ్చి చూస్తున్నారు ఈ అబ్బాయికి దయ్యమంతా మరి వెళ్ళిపోయి మంచి నీట్గా డ్రెస్ చేసుకొని మరి చక్కగా నీట్గా ఉన్నాడు అన్నమాట. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంది ఈ అబ్బాయి ఇలా మారిపోయాడని. అప్పుడు ఈ వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా ఈ ఓడలో నేను వచ్చేస్తాను, నేను మీతో నేను వస్తాను అని చెప్పేసి ఈ వ్యక్తి అంటున్నాడు అనమాట. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో మీకు తెలుసా? నా వెనుక రాకు, నువ్వు ఏం చేయంటే నువ్వు ఉన్న పట్టణంలోనే నా గురించి చెప్పటం ప్రారంభించు అన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ హిస్టరీ మొత్తం నేను మీకు తెలియజేస్తానంటే, ప్రభు యాక్చువల్గా ఆ ప్రాంతానికి ఆయన ఎందుకు వెళ్ళాడంటే, ఆయన వాక్యం చెప్పటానికి ఆయన వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్పటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. అక్కడ ఎంతోమందిని స్వస్థపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. కానీ అక్కడ వారందరూ కూడా ఏం చేశారంటే, అయ్యా ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పేశారు. అప్పుడు ప్రభు ఏం చేసేది తెలుసా? ఆ బాధ్యత అన్నిటినీ కూడా ఇంకో మనిషి హస్తంలో ప్రభు పెట్టాడు. పెట్టి ఏం చేశాడంటే, ఆ ఒక్క వ్యక్తిని నమ్మాడు ఆ ప్రాంతం మారటానికి. ఆ ఒక్క వ్యక్తి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు ఒక్క వ్యక్తిని నమ్మాడు ఆయన పనిని చేయటానికి కదండి. అంటే ఆ ఒక్క వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మంచోడు, స్వస్థపరచగలుగుతాడు, అపవాది క్రియల నుండి విడుదల ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పటం, ఈ ఒక్క వ్యక్తి చెప్పటం ప్రారంభించాడు. అక్కడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీవించబడ్డారు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు మనల్ని కూడా కొన్ని విషయాలు ఆయన నమ్ముతాడు. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప విడుదల మన జీవితంలో అవుతూ ఉంటాయి. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కూడా నమ్ముతాడు. ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఉజ్జీవం మరి రావాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని కూడా నమ్ముతూ ఉన్నాడు. మీ కుటుంబ పరిస్థితుల్లో అయినా, మీ ఆర్థిక సమస్యలైనా, లేకుంటే మీరు వెళ్తున్న బాధలైనా, దుఃఖంలో అయినా, అన్నిట్లో కూడా ప్రభు ఈరోజు మీకేమని ఆయన తెలియజేస్తున్నాడంటే, గాడ్ ఆల్వేస్ ట్రస్ట్ వన్ పర్సన్ ఫర్ ద బిగ్గర్ టాస్క్. అంటే మనం ఏమనుకుంటామంటే, చాలా పెద్ద కార్యాలకు ప్రభు పెద్ద పెద్ద వ్యక్తులను ప్రభు ఎన్నుకుంటాడేమో అని మనం అనుకుంటాం. కానీ ప్రభు పెద్ద పెద్ద పనులన్నింటికి కూడా ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? ఒక్క మనిషిని మాత్రమే ఎన్నుకున్నాడు.
హల్లెలూయా. ప్రభు ఒక్క మనిషిని మాత్రమే అనుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈయన ఒక్కడు సరిగా ఉంటే చాలు, మొత్తం మారిపోతుంది ఆ ప్రాంతం కదండి. ఈరోజు మనం కూడా ఆ ఒక్క వ్యక్తిగా మనం మారాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆ ఒక్క వ్యక్తిగా మనం మారితే మనం ఏం చేస్తాం తెలుసా? మనం నడిపించగలుగుతాం. మనం చేసే ప్రతి పనిలో జయాన్ని మనం చూడటం ప్రారంభిస్తాం. మనలో ఉన్న నిజమైన సామర్థ్యము, మన ట్రూ పొటెన్షియల్ని ప్రభు బయటికి తీసుకురాగలుగుతాడు. మరి నాలుగోది మనం ఏం చూసామంటే, ప్రభు మనల్ని నమ్ముతాడు కొన్ని విషయాల్లో. హల్లెలూయా. ఈ ఒక్క వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, మరి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అన్నిటినీ కూడా మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పటం ఆయన ప్రారంభించాడు. సో ప్రభు ఈరోజు మిమ్మల్ని కూడా దానికి పిలుస్తున్నాడు. నువ్వు ఒక్క వ్యక్తిగా వెళ్తే బలం ఉండదు, కానీ నీతో నేనుంటే ఈ లోకంలో ఎవ్వరు చేయలేనిది నువ్వు చేస్తావు. హల్లెలూయా. ఎవ్వరు చేయలేనిది నువ్వు చేస్తావు అని చెప్పేసి మరి ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక వ్యక్తి వారు గుర్తొచ్చారు. ఎవరన్నా అంటే, మరి ఆ కాలంలో జాన్ వెస్లీ అని చెప్పేసి ఒక గొప్ప దైవజన్ని మరి ప్రభు చాలా బలంగా ఆయన వాడుకున్నాడు అన్నమాట. మరి సువార్త ఆయన ఎన్నో వేలాది ప్రజలకు, ఎన్నో లక్షలాది ప్రజలకు మరి ఆయన తెలియజేశాడు వాక్యాన్ని. మరి ఆయన మరణించిన తర్వాత ఆయన ఇంటిని వారు ఏం చేశారంటే ఒక మ్యూజియం లాగా వారు చేసేసారన్నమాట. అంటే ఎంత గొప్ప దైవజనుడో, మరి ఎంత గొప్ప కార్యాలు ఆయన చేశాడని చెప్పేసి ఆయన ఇంటిని ఒక మ్యూజియం లాగా వారు చేసి పడేశారు. అప్పుడు మరి మనం ఆ దేశంలో, ఆ అమెరికా ఆ పట్టణంలో అన్నింటిలో కూడా మనం చూస్తే ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదన్నమాట. అందరు కూడా చాలా పాప జీవితంలో వారు వెళ్ళిపోయారు. అందరు కూడా తాగటము, మరి చెడ్డ చెడ్డ కార్యాలన్నీ కూడా వారు చేయటం వారు ప్రారంభించారు. మరి అప్పుడు ఒకసారి ఒక స్కూల్ టూర్ వారు తీసుకెళ్లారంట. ఒక స్కూల్ నుంచి ఒక టూర్కి తీసుకెళ్లారంట. ఇంత పెద్ద దైవజనుడు వారి ఆ మ్యూజియం మనం చూపిద్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళారంట. తీసుకొని వెళ్ళిన తర్వాత అన్ని రూమ్స్ అంతా చూపించారంట. చివరికి ఇదే జాన్ వెస్లీ వారి యొక్క రూమ్ అని చెప్పేసి ఒక రూమ్ వారు చూపించారంట. చూపిస్తే కరెక్ట్గా ఆయన బెడ్ పక్కన ఒక మ్యాట్ ఉందంట. ఆ మ్యాట్లో 2 రంధ్రాలు ఉన్నాయంట. అంటే మన మోకాలు వేస్తే ఎలా ఉంటుందో కరెక్ట్గా ఆ ప్లేస్లో, ఆ 2 ప్లేస్లో మాత్రం పెద్ద రంధ్రం లాగా ఉందంట. మరి అక్కడ ఉన్న ఆ టీచర్ చెప్పారంట, ఇదే జాన్ వెస్లీ వారి యొక్క రూమ్, చూడండి ఎలా ప్రార్థించాడో, గొప్ప ఉద్యోగం ఆయన తీసుకొచ్చాడు ప్రార్థన ద్వారా అని చెప్పేసి మరి అక్కడ ఆ స్కూల్ టీచర్ చెప్పేసి అందరినీ బస్సుకి తీసుకెళ్ళారంట తిరిగి. మరి టీచర్ కౌంట్ చేస్తుందంట ఎంతమంది ఉన్నారు బస్సులో. అంటే తిరిగి టూర్కి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు కదా ఎంతమంది ఉన్నారని చెప్పేసి చెక్ చేస్తున్నారంట. ఒక వ్యక్తి తక్కువ అంట. ఏంద్రా బాబు, ఒక వ్యక్తి తగ్గారు, ఎక్కడ ఊరికిపోయాడు ఈ పిల్లోడు అని చెప్పేసి తిరిగి ఇంట్లో ఆ టీచర్ వెళ్ళి చూడటానికి వెళ్ళిందన్నమాట. అంటే చూద్దాం ఎక్కడ పోయాడు ఈ అబ్బాయి అని చెప్పేసి వెతకడానికి వారు వెళ్ళారంట. వెళ్తే కరెక్ట్గా ఆ జాన్ వెస్లీ వారి యొక్క రూమ్లో ఆ 2 రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ 2 రంధ్రాల మధ్యలో ఒక వ్యక్తి మోకరించి, ప్రభువా తిరిగి నా ద్వారా, నేను ఒక్క వ్యక్తినే కానీ నా ద్వారా తిరిగి అమెరికా దేశం కదిలించబడాలి, నా ద్వారా గొప్ప ఉజ్జీవం రావాలి, నేను ఒక్క వ్యక్తినైనా పర్వాలేదు, ఈ జాన్ వెస్లీ గారు వారు ఎలా చేశారో నేను కూడా సేవ చేయాలని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి మోకరించి చాలా బలంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడంట. అది ఎవరు తెలుసా? బిల్లీ గ్రామ్. ఎంతమందికి తెలుసు అండి బిల్లీ గ్రామ్ గారు? ఎంతమందికి తెలుసు? అంటే గొప్ప సేవకుడు ఆయన కూడా. అంటే సువార్త ఎన్నో వేలాది మందికి, లక్షలాది మందికి మరి ఆయన తెలియజేశాడు అన్నమాట. ఆ ఒక్క వ్యక్తి అమెరికా దేశాన్ని తిరిగి కదిలించాడండి. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేను ఒక్క వ్యక్తిని ఏం చేయగలుగుతాను, కానీ ప్రభు ఏమంటాడంటే ఒక్క వ్యక్తి నాకు చాలు. హల్లెలూయా. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ ఒక్క వ్యక్తిగా మీరు మారాలి. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తిగా మీరు మారాలి అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మరి మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.